నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ సమస్యలు వినాలని కోరుతూ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లు దండాలు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. 10 రోజులుగా తాము సమ్మె చేస్తుంటే ప్రైవేట్ కార్మికులను పెట్టుకొని చెత్త ఊడుస్తున్నామంటున్నది వారు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఎక్కడికెక్కడ రోడ్లెక్కి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు పర్మనెంట్ అదేవిధంగా ప్రైవేటు సిబ్బందిని పెట్టి ఎక్కడికక్కడ చెత్త తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నగరాలు, పట్టణాలు దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు కూడా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో చూడొచ్చు విజువల్స్లో కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులంతా కూడా మా మొర నువ్వన్నా ఆలకించాలమ్మా అంటూ ఇటు ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను కూడా అమ్మవారి దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏం చెప్తారని. ఏంటి ఇవాళ అమ్మవారి దగ్గర పొర్లు దండాలు పెడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేదా లేకపోతే దేవుడికి చెప్పుకోవాలని? ప్రభుత్వం పట్టించుకోలేదని మేము దేవుడి కాడికి వచ్చాము. ఆ దేవుడు ఆ ఎరకాలమ్మ పరమేశ్వరమ్మ ఇంటే మా మనం ఇంటి జగనన్న మారసాలని మేము అనుకుని పొర్లు దండాలు పెడుతున్నాం. ఎరకాలమ్మ కాడికి వచ్చి జగనన్న కానీ మనసు మారి మమ్మల్ని కానీ అందరూ పర్మిట్ కానీ చేస్తే పొట్టేలతో బలిస్తే అమ్మవారికి మా 101 బిందుతో నీళ్ళు పోసి 2 పొట్టేలు బలిచ్చి జగనన్నకి ఆహ్వానం కాదు పిలిపిస్తాం. కావాలంటే మమ్మల్ని పర్మిట్ చేయమని జగనన్న ఒకటే కోరుతున్నాం. గత 11 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటే ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుగా జగనన్న ప్రవర్తిస్తున్నారు. మా మినిస్టర్లు ఎట్టా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎట్టా ఉన్నారు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు ఇంతవరకు కనపడలేదు. కానీ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు ఏమో తెలియదు. కానీ మున్సిపల్ కార్మికులు అంత చిన్న చూపు అంటే మాకు ఏంటంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు చెత్త ఎత్తుకునే వాళ్ళు దేనికి పనికిరారు, రూపాయి కూడా పనికిరారు. ఎమ్మెల్యేలకైతే 2.5 లక్షల జీతాలు, ఎంపీలకి జీతాలు ఎంత ఉన్నాయి. మామూలు అడిగే సమాన పనికి సమాన వేతనం అడిగాము. మమ్మల్ని కనీసం పర్మిట్ చేయమని అడగకపోతే సమాన పనికి సమానం 26,000 మనం అడిగాం కదా. మాకు సాలం జీతాల వల్ల మాకు ఇది ఇబ్బంది అయిపోతూ ఉంది. ఏది కొనలేకుండా ఉన్నాం, ఇంటి బాడిగిళ్ళు కట్టుకోలేకుండా ఉన్నాం. అందుకని జగనన్న మీరు మమ్మల్ని పర్మిట్ చేసేదాకా మా పోరాటం ఆగదు, మమ్మల్ని పట్టించుకోండి. మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారి కన్నా చెప్పుకొని మా బాధల్ని, మా గోడుని చెప్పుకుంటామని చెప్పే పరిస్థితి ఉంది. ఒకసారి ఇంకా మహిళా కార్మికులు ఉన్నారు, మాట్లాడదాం. ఇవాళ మీరు ధర్నా చేస్తున్నారు 10 రోజులు 11 రోజుల నుంచి. నగరాలు, పట్టణాలు, ముఖ్యంగా నెల్లూరు నగరంలో అయితే చెత్తంతా నిండిపోయి వాసన వస్తుంది. అయితే ఈ బాధ్యత కదా మీకు, మీరేం చెప్తారు? మేము బాధ్యత అంటే మాకు పర్మనెంట్ అయ్యేంత వరకు మేము చేస్తూనే ఉంటాము. మాకు పర్మనెంట్ చేస్తే మా బాధ్యతలు మేము చేసుకుంటాము. మేము ప్రజలకు అండగా మేము ఉంటాము. ఇన్ని సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి మాకు సర్వీస్ ఉంది. 20 సంవత్సరాల నుంచి కరోనాలో కూడా మేము ప్రజల ప్రాణాలు కాపాడినాము. ఈరోజు కూడా కాపాడుతామని మేము హామీ ఇస్తున్నాము. మాకు హామీ ఇచ్చి నెరవేరిస్తే మేము కూడా ప్రజల ప్రాణాలు కాపాడుతాము. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. కరోనాలో కూడా మేము పనిచేసినాము. అంతలో కరోనాలో కూడా పోటీ కార్మికులను పెట్టకుండా ఈరోజు పోటీ కార్మికులను పెట్టి మాకు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని హింసిస్తుండ్రు. కానీ మేము ప్రజల ప్రాణాలు కాపాడటానికి మేము సిద్ధంగా ఉండము. కానీ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో కనుక మనం తీసుకుంటే ఒకవైపు పారిశుద్ధ కార్మికులు, మరోవైపు అంగన్వాడీ కార్మికులు, ఇంకొక వైపు సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఇటీవల తాజాగా కొంతమంది వాలంటీర్లు, ఇలా వరుసగా కూడా ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకతతో సమ్మె బాట పట్టి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ కార్మిక సంఘాల నేతలతో అయితే ప్రభుత్వం చర్చలు జరిపినా కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాకపోవడంతో సమ్మె బాట అయితే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకి ఆ రోజు సమ్మె ఉధృతి అయితే పెరుగుతోంది. నెల్లూరులో మాత్రం వినూత్న రీతిలో పారిశుద్ధ కార్మికులు ఆలయానికి వచ్చి తమ గోడుని చెప్పుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.